హలో! హాయ్ అండి. ఇవాళ నేను మా పాప కోసం అయితే ఉగ్గయితే ప్రిపేర్ చేశానండి. మా పాపకి 12 మంత్స్. మార్నింగ్ అయితే ఉగ్గయితే తినిపిస్తాను. 3 పూట్ల అదే తినరు కదా! సో, ఆఫ్టర్‌నూన్ రాగి సంగటి అయితే తినిపిస్తాను. రైస్ కంటే రాగి సంగటి మంచిగా తింటుందండి పాప. ఉగ్గు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? ముందుగా కందిపప్పు, శనగపప్పు, పల్లీలు, పెసళ్ళు, మినప్పప్పు, పెసరపప్పు ఉంటే రెడ్ కందిపప్పు కూడా వేసుకోండి. అలాగే బాదం పప్పు, క్యాషూస్, వాల్నట్స్ ఇవి కూడా వేసుకోండి. పిల్లలు బాగా వెయిట్ గెయిన్ అవుతారు మంచిగా. ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకొని, ఒక గిన్నెలోకి తీసుకొని మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా ఒక 2 టైమ్స్ అలా కడిగేసి ఒక ప్లేట్లోకి ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ కింద పెట్టిన ఒక 1 అవర్ అలా ఆరిపోతాయండి. చూడండి ఈ విధంగా ఆరితే చాలు. మంచిగా ఆరిపోయాయి. తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టి కొద్దిగా నెయ్యి వేసి అందులో ఈ డ్రై ఫ్రూట్స్ వేసి బాగా దోరగా ఇలా వేయించుకోవాలి. తర్వాత మనం కడిగి ఆరబెట్టుకున్నటువంటి పప్పులన్నీ కలిపి సిమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలండి. హైలో పెడితే మాడిపోతాయి. సో, హైలో కాకుండా సిమ్లో పెట్టి మాత్రమే ఒక 10 మినిట్స్ అలా మంచిగా వేయించుకోవాలి. ఇలా చూడండి ఈ విధంగా వేగితే చాలు. తర్వాత ఒక జార్లోకి తీసుకొని కొంచెం కొంచెం పొడి చేసుకోవాలి. మర్చిపోయానండి, జీలకర్ర, వాము కంపల్సరీ వేయాలి. పిల్లలకి డైజెషన్ అవ్వాలి కదా! సో, నేను మర్చిపోయాను, మళ్ళీ వేయించుకున్నాను. చూడండి తర్వాత వేసి గ్రైండ్ చేసుకున్నాను. మొత్తం కలిపి వేసుకున్నాను. చూడండి ఈ విధంగా ఉంటే చాలు. పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు. ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.